హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఇక మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా కోడి లివర్లు అలాగే రాళ్ళ పొట్ట తీసుకొని వచ్చాడు. అలాగే చికెన్ కూడా తీసుకొని వచ్చాడు. కొన్ని చికెన్ ముక్కలు కూడా వేసాను అనమాట. ఇందులోకి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ అలా ఒక ఉప్పు నీళ్ళల్లో ఒక 5-6 సార్లు అయితే మనం కడిగి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న మనం కోడి లివర్లను కూడా వేసేసుకొని కాస్త పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాసేపు మనము పసుపు వేసిన తర్వాత మగ్గనిస్తే నీసు వాసన అనేది ఉండదన్నమాట. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా నచ్చుతుంది కర్రీ అయితే. చూడండి, ఇక మగ్గిన తర్వాత బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇందులోకి రాళ్ళు ఉప్పు వేయొద్దండి, కాస్త నైస్ ఉప్పు వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇక అలాగే స్పైసీగా తగినంత కారం నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఒక చిన్న టమోటా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, అలాగే కాస్త కొత్తిమీర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇక చూస్తుంటేనే తినేయాలనిపిస్తూ ఉంది కదా. ఇలాగే కూడా ఫ్రై చేసుకొని తినవచ్చు. ఇక మనకి కాస్త రసంగా ఉండాలి అనుకుంటే కొన్ని నీళ్ళు వేసేసుకొని ఇక కాసేపు అలా మూత పెట్టేయండి. ఇక ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి వేడి వేడి ఇక కోడి లివర్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అన్నమాట. ఈ కర్రీ అయితే చాలా చాలా ఇష్టంగా చేసుకుంటాం చేసినప్పుడు ఈ కర్రీ. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.